ఒకడు ఉద్యోగం పోయిందండి, సాఫ్ట్వేర్ వాడికి ఉద్యోగం పోయిందని ఏడవడం కంటే 6 నెలల తర్వాత ఇంకో ఉద్యోగం వస్తే పెద్ద సమస్య కాదు. ఈ లోపు ఈ ఉద్యోగం ఎందువల్ల పోయింది, ఏ లోపం చేసాం, లేదు పోనీ వాళ్ళకి అవసరం లేదు తీసేశారు, వదిలే. ఇంతకంటే మంచి ఉద్యోగం పొందాలంటే ఏం చదవాలి, ఏం అభ్యాసం చేయాలి, కంప్యూటర్లో కొత్త లాంగ్వేజెస్ ఏం నేర్చుకోవాలి, కొత్త టెక్నిక్స్ ఏం నేర్చుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, అందులో నేను నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలి అని దానికి సంబంధించిన ప్రోగ్రాములన్నీ చూసి దానికి సంబంధించిన పుస్తకాలన్నీ చదివితే 6 నెలల్లో వీడికి రెట్టింపు జీతంతో ఉద్యోగం వస్తుంది. రెట్టింపు జీతం. ఇప్పుడు 6 నెలలు సద్వినియోగం అయిందా లేదా? వీడి 6 నెలల్లో తిన్నగా ఉండక ఏం చేస్తాడు, మొత్తం 12 జ్యోతిర్లింగాలు తిరుగుతాడు. శివుడికి నీకు ఉద్యోగం ఇప్పించాల్సిన అవసరం లేదు. మనం చేసే పని అది. నీకు ఉద్యోగం రావడం శివుడికి ఏం పని ఇక్కడ? అది పెద్ద విషయమా? నువ్వు కూర్చొని చదువుకోరాదా? చదవడం అక్కడి నుంచి చేయి చూపిస్తాడు, కాలు చూపిస్తాడు, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? ఉద్యోగం రాదు, తర్వాత వస్తుంది. మనం తెలివితే 6 నెలలు ఉపయోగించుకోవచ్చు కదా. ఈ ఖాళీగా ఉండే అవకాశాలను కానీ వినియోగించుకోవచ్చండి. దాని ద్వారా మన జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. చదవలేని పుస్తకాలు ఇప్పుడు చదువుకో, బోల్డ్ అవకాశం వచ్చింది కదా. అలాగ వినియోగం చేసుకోగలగా.